ఆ, ఈ శనగంగాడి వేళ వస్తే బాగుండు సరదాగా మాట్లాడుకోవడానికి. అడుగు వచ్చేస్తున్నాడు అనుకుంటున్నాం. శనగంగాడి బండి అగో అక్కడ స్టాండ్ వేసి లోపలికి వస్తున్నాడు. రారా శనగం రారా కూర్చో. ఏంట్రా ఎలా కూర్చో కూర్చో. మహా ఆనందంగా ఉన్నావేటి, ఫేస్ వెలిగిపోతుంది. ఏంటంటే విషయం? ఆ, మీ లేడీసు పుట్టింటికి వెళ్ళారా? పుట్టింటికి వెళ్తే నీకు ఆనందం ఏంట్రా బాబు? ఆ, ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడైతే నిన్నన్నీ వంటలన్నీ ఇంట్లో చేయమంటదా? పుట్టుకింటికి వెళ్ళింది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చినవి చేసుకు తినొచ్చు, లేదా బయటికి వెళ్ళి తినొచ్చా? అందుకనే మహదానందం వెలిగిపోతున్నావు. ఇది చాలా సంతోషం రా శనగం. నువ్వు చాలా ఆనందం, చాలా సంతోషం పడుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకులే నా గురించి ఎందుకులే అడుగుతావు? ఆప్ చేయి, ఆగు. ఇంకో టాపిక్లోకి రా. నా గురించి ఎందుకురా? మా ఆవిడ పుట్టింటికి వెళితే నాకు బాధేరా, బాధే. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కష్టం. కొంచెం దగ్గరికి రా. ఎవరన్నా ఇంటే నా పరువు పోద్ది. ఇలా రా. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అనుకో, నాకు డబల్ నరకం. మీ ఆవిడ వెళ్తే నువ్వు హాయిగా ఇంటికాడ కావాల్సినవి వండుకు తినచ్చు, లేదా బయట వండుకు తింటావు, మహా ఆనందంగా ఉన్నావు. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అనుకో, నన్ను కూడా తీసుకెళ్తుంది. తీసుకెళ్తే పర్వాలేదురా బాబు. ఈవిడితో సహా అక్కడ మా బావముడు, మా మామగారు, మా అత్తయ్య గారు మొత్తం 14 మందికి అక్కడ నేను చేసి పెట్టాలి వంట. అర్థం చేసుకోరా బాబు. మా ఆవిడ పుట్టింటికి వెళ్తే నాకు నరకమే. మా ఆవిడ ఎక్కడుంటేనే నయం, ఆవిడ ఒక్కదానికే చేసి పెడతాను. అది నా బాధ. ఓ చెప్పాను నీకు సీక్రెట్, ఎవ్వరికీ బట్టబయలు చేయకు. జాగ్రత్త, ఓకే?